ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. క్రిందటి క్లాస్లో విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణు రూపిణి, ఆ తల్లికి విష్ణు రూపమే, ఆ తల్లే విష్ణు స్వరూపమని వ్యాపన శక్తి కలిగి ఉన్న తల్లి వైష్ణవి అన్నప్పుడు అంతటా ఈ సృష్టి అంతటా కూడా వ్యాపించి ఉన్న తల్లి ఆవిడే విష్ణు స్వరూపమని, విశ్వగ్రాసగా ఉన్నప్పుడు విద్రుమాభ పగడపు కాంతులతో వెలుగొందుతూ విశ్వగ్రాసగా ఉంటుందని, అయోనిర్యోని నిలయ అన్నిటికీ సృష్టికి కారణం తానే కానీ ఏ కారణం తనకంటనటువంటిది అనే అర్థాన్ని అయోనిర్యోని నిలయాలో అర్థం చేసుకున్నాం. కూటస్థ కుల రూపిణి, కూటములు అని అన్నప్పుడు సమూహములని, ఈ జగత్తంతా వ్యాపించి ఉన్న మాయాశక్తి, మాయా అని అర్థం తీసుకున్నాం కదండి కూట అన్నప్పుడు. కాబట్టి ఈ జగత్తంతా వ్యాపించి ఉన్న మాయాశక్తిగా ఉన్నది తానే అని కూటస్థ అని అర్థం చేసుకున్నాం. అదే విధంగా ఈ సృష్టి చక్రం తిరుగుతున్నప్పుడు ఆ సృష్టి చక్రానికి ఆధారంగా ఉన్న తల్లి మేరు నిలయ అని తెలుసుకున్నాం కదండి. అంటే సృష్టి చక్రంగా ఉన్నప్పుడు, సృష్టి తిప్పుతున్నప్పుడు అందులో మార్పులు వస్తాయి కానీ, అంటే అయోనిహి యోని నిలయ అన్న విషయాన్ని కూడా ఇక్కడ గ్రహించవచ్చు. అలా కూటస్థ అన్నప్పుడు సృష్టి చక్రానికి ఆధార భూయిష్టముగా ఉన్న తల్లి అని తెలుసుకోవచ్చు. అదేవిధంగా కూటములు సమూహాలు అని అన్నప్పుడు, లేదంటే ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్న శక్తిని అర్థం చేసుకోవడానికి ఇచ్చినటువంటి విద్యలు, పారంపరిక విద్యలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యా స్వరూపిణిగా కుల రూపిణి అని గ్రహించాం. అదేవిధంగా మనం ఇదివరకు వచ్చిన నామాల్లో కూడా కుల అన్న శబ్దానికి చాలా రకాల అర్థాలు తీసుకున్నాం కాబట్టి ఆ కుల శబ్దానికి సంబంధించిన అర్థాలన్నిటినీ ఇక్కడ కూడా గ్రహించవచ్చు అన్నమాట. ఆ విధంగా కూటస్థ కుల రూపిణి అని తెలుసుకున్నాం. తర్వాత వీరగోష్ఠీ ప్రియ వీర నైష్కర్మ్య నాదరూపిణి, వీరగోష్ఠీ ప్రియా వీర నైష్కర్మ్య నాదరూపిణి విజ్ఞాన కలనా కల్య విదగ్ధ బైందవాసన. వీరగోష్ఠీ ప్రియ, గోష్ఠి అన్నప్పుడు ఒక చర్చ, సంభాషణ ఇలాంటి అర్థాలు వస్తాయి కాబట్టి వీరులు చేసే గోష్ఠి యందు ప్రీతి కలిగినది అన్న అర్థం వస్తుంది వీరగోష్ఠీ ప్రియ అన్నప్పుడు. వీరులు అంటే ఎవరు అన్నప్పుడు మనం ఇదివరకు కూడా చాలా సార్లు వీర అన్న నామానికి అర్థం తీసుకున్నాం. దీక్షితులు, తల్లి గురించి దీక్ష పూని ఉన్నవారు, తల్లి యొక్క సాధనలో నిమగ్నమై ఉన్నవారు శ్రద్ధాభక్తులతో, వారినే వీరులు అని అంటారు అనుకున్నట్లయితే, అలాంటి వీరులు చేసే గోష్ఠి యందు ప్రీతి కలిగినది. అలాంటి వీరులు అని అన్నప్పుడు అంతటి సాధకులు అయినటువంటి వీరులు ఏమి గోష్ఠి చేస్తారండి? సృష్టి రహస్యం గురించిన గోష్ఠే జరుగుతుంది. గోష్ఠి అంటే చర్చే జరుగుతుంది వారి మధ్య. ఇప్పుడు ఒకే రకమైనటువంటి ఆలోచనలు భావాలు ఉన్నవారు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు, సంభాషించుకుంటున్నప్పుడు వారి ఇరువురికి సామరస్యమైనటువంటి ఆలోచనలు ఏ విషయంలో కలుగుతాయో వాటికి సంబంధించిన చర్చలే జరుగుతూ ఉంటాయి వారి మధ్య. అదే విధంగా ఇప్పుడు వీరులని అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో సాధకులు, గొప్ప సాధకులు, వారందరూ కలిసి కూర్చున్నప్పుడు కూడా చేసేది ఆ పరతత్వం గురించిన చర్చే కాబట్టి అటువంటి గోష్ఠి యందు ప్రీతి కలిగినది అని ఒక అర్థం. అదేవిధంగా ఇప్పుడు ఆ తల్లిని అందుకోవడం కోసం, పొందడం కోసం మనలాంటి వారందరూ చేసేటువంటి పారాయణలు, పూజలు, స్తోత్రాలు, పూజలు కాదు గోష్ఠి కాబట్టి పారాయణలు, స్తోత్రాలు, భజనలు, కీర్తనలు ఇవన్నీ కూడా అటువంటి గోష్ఠికే. ఎందుకంటే అది చేసినంత సమయం వరకు కూడా మనందరం
ఆ పరతత్వం యొక్క తాదాత్మ్యంలోనే మమేకమై ఉంటాం కాబట్టి ఆ తర్వాత మనలో చాలా మార్పు జరగచ్చు. కానీ ఆ తల్లి గురించి లేదా పరతత్వం పరమాత్మ పరబ్రహ్మ యొక్క చర్చ జరుగుతున్నంత సమయం వరకు కూడా అందులోనే మన ఆలోచనలన్నీ ఇమిడిపోతూ ఉంటాయి. కాబట్టి అటువంటి దాన్ని అంతటినీ గోష్ఠి అనుకుంటే అటువంటి గోష్ఠి యందు ప్రీతి కలిగినది వీర గోష్ఠి ప్రియ అన్నప్పుడు అటువంటి చర్చ ఏదైతే ఉంటుందో వాటి యందు ప్రీతి కలిగినది. లేదా ఇప్పుడు వేదం గురించిన అర్థమే తీసుకున్న శ్రీ విద్య గురించిన అర్థం తీసుకోవాల్సి వచ్చిన శ్రీ విద్య మంత్రస్వరూపం. ఆ మంత్రముల ద్వారా మంత్రములలో ఉన్న శక్తినే కదండి వారు సాధన చేస్తున్నారు. వేదాభ్యాసం చేసిన, వేద పఠనం చేసిన, వేదాధ్యయనం చేసిన అక్కడ కూడా అక్షర రూపంలో ఉన్న ఆ పరతత్వాన్ని వారు పలుకుతున్నారు. కాబట్టి అటువంటివన్నిటినీ కూడా గోష్ఠిలు అనుకుంటే వీర గోష్ఠి ప్రియ అన్నప్పుడు అటువంటి గోష్ఠి యందు ప్రీతి కలిగినది. ఆ తర్వాత వీర వీర అన్నప్పుడు ముఖ్యంగా ముందు వచ్చే అర్థం మనం ఇందాక చెప్పుకున్నట్లు ఎవరైతే తల్లి యందే వారి దృష్టిని శ్రద్ధాభక్తుల్ని ఏర్పరచుకొని ఉన్నారో అంటే మిగిలిన అన్య విషయాల యందు వారికి ఆసక్తి లేదు. అంటే ఏమంటారు అహం మమ అన్న భావనని తొలగించుకొని అంటే నాది నేను అన్న ఆలోచనని పక్కకు పెట్టేసి ఉన్నదంతా ఆ తల్లి శక్తే అన్న విషయాన్ని వాళ్ళు బోధకు తీసుకున్నారు. కాబట్టి వారు వీరులు అని అనిపించుకుంటున్నారు. కాబట్టి అటువంటి వీరుల యందు ప్రీతి కలిగినది. అటువంటి వీరుల స్వరూపంగా అంటే వీర అన్నప్పుడు ఆ అర్థాన్ని తీసుకున్నట్లయితే అహం మమ భావనను పోగొట్టుకున్నవారు అన్న అర్థాన్ని తీసుకున్నట్లయితే ఇంకా అహం మమ అని అన్ని తొలగించేసుకున్నారు అంటే ఇక వారిలో ఉన్న ఏకైక భావన ఏంటి? కేవలం ఉన్నదంతా ఒకటే శక్తి, ఆ శివశక్త్యాత్మకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం తప్ప వారి ఆలోచనల్లో ఇంకేదీ ఉండదు. కాబట్టి అటువంటి వారి యందు కొలువై ఉన్న తల్లి కాబట్టి వీరా అని చెప్తారట. అదేవిధంగా సంస్కృత పరంగా ఉన్నటువంటి మరొక అర్థం ఏమిటి అంటే వీర స్త్రీ శబ్దంలో మనం వీరహ అని ఇందాక చెప్పుకున్న అహమ్మమ భావాలను పోగొట్టుకున్నవారు అని. వీర అని స్త్రీ శబ్దంలో తీసుకుంటే పతి పుత్రవతి అయిన స్త్రీలను వీరా అని అనాలటండి. అంటే పతి పుత్ర సమేతముగా ఉన్నటువంటి స్త్రీని వీరా అని సంబోధించవచ్చట. కాబట్టి అంతటి పరమాత్ముడు పరమేశ్వరుణ్ణి పతిగా కలిగి గొప్పవారైనటువంటి ఆ గణేశుడిని కుమారస్వామిని బిడ్డలుగా కలిగిన ఆ తల్లిని వీరా అని సంబోధించారు అని పతి పుత్ర సమేతంగా ఉన్నటువంటి ఆ తల్లిని లలితాంబికని వీరా అన్నారు అని ఒక అర్థం చెప్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఎవరైతే వీరు తల్లి యందే ధ్యానం కలిగి ఉన్నారో, తల్లి యందు మాత్రమే వారి ధ్యాసని కలిగి ఉన్నారో వారందరూ సరైన జ్ఞానాన్ని పొంది ఉన్నవారు. కాబట్టి ఆ జ్ఞానమే వారిలో ఆవిడగా ఉన్నది. నిజమైన పరతత్వాన్ని తెలుసుకోవడమే జ్ఞానం అని అనిపించుకుంటుంది. కాబట్టి ఆ జ్ఞానముగా వారి యందు ఉంది. కాబట్టి వీరా అన్నప్పుడు ఆ జ్ఞాన స్వరూపిణిగా కూడా చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా వీరగోష్ఠీ ప్రియ వీరా అంటే మనం ముందు చెప్పుకున్నాం కుల రూపిణి అని. అంటే విద్యలు అని అనుకుంటే ఆ విద్యల ద్వారా పొందుతున్న జ్ఞానమే తల్లి అని తెలుసుకోవడం, అదే వీరాలో మనకు తెలుపుతుంది. అటువంటి విద్యల ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని ఎప్పుడూ స్తుతించుకుంటూ ఆ ఆనంద పారవశ్యంలో ఉంటారు చూడండి, వారు వీరగోష్ఠి చేస్తున్నారు అనుకుంటే వారి యందు ప్రీతి కలిగిన తల్లి. ఆ తర్వాత నైష్కర్మ్య నాదరూపిణి. నైష్కర్మ్య అటువంటి అంటే నైష్కర్మ్య కర్మలు, ఎటువంటి కర్మలు అంటనటువంటిది అని అర్థం వస్తుంది. ఏ కర్మలు అంటనిది లేనిది అన్న అర్థం వస్తుంది. మనం ప్రతిసారి చెప్పుకుంటున్నదే తామరాకు మీద నీటి బొట్టు లాంటి స్థితి అనేది. ఎప్పుడు అంటే ఆ తల్లి సృష్టి అంతటా ఉన్నప్పటికీ సృష్టి విషయవాసనలేవి తల్లికి అంటవు అనేది ఎప్పుడు తెలుసుకుంటున్నాం. కాబట్టి అటువంటి స్థితిలో ఉన్న తల్లికి అంటే సృష్టి అంతా తన కర్మే. కర్మ అంటే ఏంటి? ఒకటి చేయడం వల్ల వచ్చే ఒక పనిని చేయడాన్ని కర్మ అని అంటారు కదండి. కాబట్టి సృష్టి అంతా రచించిన తల్లి కదా ఆవిడ. సృష్టికర్త తానైనప్పుడు తన కర్మే సృష్టిగా ఉన్నప్పుడు ఆ కర్మలేమి అంటకపోవడం అంటే ఏమిటి అని అంటే ఇదే ఇప్పుడు మనం చెప్పుకున్న ఉదాహరణ. తన కర్మలుగా ఇవన్నీ ఏర్పడుతున్నాయే తప్ప వీటి యొక్క వాసనలేవి ఆవిడికి అంటవు. కాబట్టి పరబ్రహ్మతత్వాన్ని సూచిస్తున్న స్థితి కాబట్టి ఆవిడని నైష్కర్మ్య అని చెబుతున్నారు. కాబట్టి నైష్కర్మ్య అంటే
బ్రాహ్మీ స్థితి అని చెప్పుకోవాలటండి. పరబ్రహ్మ తత్వం మాత్రమే తప్ప ఇంకేమీ లేని స్థితిని బ్రాహ్మీ స్థితి. అది అందరికీ సాధ్యపడుతుందా? మనం కర్మలు చేసినప్పుడు మన కర్మఫలాలు మనల్ని అంటకుండా ఉండవు కదా, మనం అందరం వాటిలోనే ఉండవలసిందే. కానీ ఎవరైతే సిద్ధులు యోగులు ఉన్నారో, తల్లినే నమ్మి తల్లి తప్ప వేరేవి లేదనుకున్నారో వారికి ఇవేవి అంటావు కాబట్టి వారి రూపంలో ఉన్నది ఆ తల్లి అని నైష్కర్మ్యగా తెలుసుకోవచ్చట. కాబట్టి కర్మాతీత, కర్మములకు అతీతమైనటువంటి జ్ఞాన స్వరూపం ఏదైతే ఉందో ఆవిడే నైష్కర్మ్య అట. ఎటువంటి కర్మలు తన దరికి రావు కాబట్టి కర్మాతీత స్థితి అని అనుకుంటూ ఎప్పుడు అలాంటి అతీత భావన కలుగుతుంది అంటే జ్ఞానాన్ని పరిపూర్ణంగా పొందినప్పుడు, నిజమైన తత్వాన్ని తెలుసుకున్న జ్ఞానాన్ని పరిపూర్ణంగా పొందటమే నైష్కర్మ్య స్థితిని సూచిస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఎటువంటి కర్మలు లేని వాళ్ళు అని ఎవరిని అనాలంటే ఎటువంటి బాధలు, కర్మలు, సంకల్పాలు అవేమీ లేని స్థితిని పరబ్రహ్మము అని అనాలటండి. ఈశ్వర తత్వం అన్నా, పరబ్రహ్మ తత్వం అన్నా, క్లేశములు అంటే బాధలు, కర్మలు, అలాగే సంకల్పాలు ఇవేవి లేనిది పరబ్రహ్మతత్వం. ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడు సంకల్పం లేకుండా ఉన్నప్పుడు పరమేశ్వరుడు సంకల్పం చేసుకొని శక్తితో కలిశాడో అప్పుడు రెండుగా విడిపడ్డాడు. అదే కదా మనం అర్థం చేసుకున్నాం. పరమేశ్వరుడి సంకల్ప శక్తి ద్వారానే సృష్టి ఏర్పడింది అన్నప్పుడు ఎప్పుడైతే ఆయన సంకల్పం చేసుకున్నాడో ఏకముగా ఉన్న పరమేశ్వరుడు రెండయ్యాడు. ఆ తర్వాత స్థితి మారిపోతుంది. కాబట్టి దానికంటే మునుపు ఉన్న స్థితిని మనం ఇక్కడ నైష్కర్మ్యాలో గ్రహిస్తున్నాం అన్నమాట. తర్వాత నాదరూపిణి, సృష్టికి మునుపు, సృష్టి సంకల్పానికి మునుపు అని అనుకున్నప్పుడు మనం ఇదివరకు నామాల్లో కూడా అర్థం చేసుకున్నాం. ముందు సృష్టి నుండి వచ్చినది ప్రణవనాదం అని, ఆ ప్రణవనాదము తరువాత వేదాలు ఏర్పడ్డాయని, వేదముల నుండి ఇతర శాస్త్రములు, పురాణాలు, మిగిలిన విషయాలన్నీ తర్వాత వాటి శాఖలుగా రాబడ్డాయని ఇదివరకు కూడా గ్రహించాం. కాబట్టి ఇక్కడ మనం నాదరూపిణి అన్నప్పుడు నైష్కర్మ్య ఇక్కడ అవ్యక్త రూపంలో ఉంది అని అనుకుంటే ఆ తల్లి వ్యక్తమైన స్థితిని నాదరూపిణిగా చెప్తున్నారు. నాదము అన్నప్పుడు శబ్దానికి మునుపు ఉన్నది, శబ్ద స్వరూపానికి కూడా మునుపు ఉన్న స్థితిని నాదం. మనము ఇది కూడా చెప్పుకున్నాం కదండి. పరా పశ్యంతి, మధ్యమా వైఖరి, ఈ నామాలు వచ్చినప్పుడు కూడా అర్థం చేసుకున్నాం తల్లిని. ముందు మూలాధారం దగ్గర గుప్తముగా ఉన్న తల్లి, తరువాత కొద్ది కొద్దిగా అంటే అక్కడంతా అవ్యక్త స్థితిలో ఉన్న తల్లి వ్యక్తం అవ్వడానికి ముందు మూలాధారం నుండి ప్రయాణం మొదలు పెట్టుకొని అనాహతం దాకా వచ్చినప్పుడు అక్కడ నాదరూపంలోకి మారి ఇక్కడ నుండి మళ్ళీ వాగ్భవకూటం నుండి ఇక్కడకు అనాహత చక్రం నుండి ఇక్కడ విశుద్ధి చక్రం దగ్గరకు వచ్చేసప్పటికి శబ్ద రూపంలో బయటికి ప్రతిధ్వనించింది. కాబట్టి దానికి ముందు ఉన్నది నాదరూపం, అవ్యక్త స్థితి. మూలాధారం దగ్గర అవ్యక్త స్థితి అనుకుంటే అక్కడ నుండి విశుద్ధి చక్రం ద్వారా వ్యక్తమైనప్పుడు ఈ రెండింటికి మధ్య జరిగిన స్థితిని నాదము అని చెప్పాలట. అవ్యక్త స్థితి నుండి వ్యక్తమైన స్థితికి మధ్య ఉన్న అంటే అనాహత స్థానములో ఉన్నటువంటి స్థితిని నాద శక్తిగా చెప్పుకోవాలట. అనాహత అంటే కూడా వ్యక్తం అవ్వనిది అని అర్థం వస్తుందటండి. ఆహత అంటే వ్యక్తమైనది, అనాహత అంటే వ్యక్తం కానిది అంటే బయటకి ప్రకటించబడనిది. కాబట్టి నాదం అనేది ముందు నుంచి అంటే మూలాధారంలో ఉన్నది కూడా అదే శక్తి, కానీ అది నాద రూపంలోకి మారి వ్యక్తం అవ్వకుండా ఇంకా అవ్యక్త స్థితి నుండి వ్యక్తం స్థితికి మార్పు చెందుతున్న క్రమం అన్నమాట. ఆ మార్పు చెందుతున్న మధ్యలో ఉన్న స్థితిని నాద స్థితిగా చెప్పుకుంటున్నారు. అక్కడ అంటే అనాహత చక్రంలో ఉన్నటువంటి ఆ తల్లిని, ఆ ఆత్మస్వరూపిణినే ఇక్కడ నాదరూపిణిగా చెప్తున్నారు అని ఒక అర్థం చెప్తున్నారు. అలాగే ఏదైతే వ్యక్తమైందో బయటికి శబ్ద రూపంలో, ఆ శబ్దానికి కూడా మునుపు ఉన్న స్థితి ఏమిటి అని అడిగితే మనం ఏం చెప్తాం? శబ్దానికి పూర్వం అంటే శబ్దం ఎక్కడ నుండి వచ్చింది అని అంటే నాదము నుండే వెలువడింది అనేదే మనకి ఇక్కడ అర్థం అవుతుంది. కాబట్టి శబ్దానికి మునుపు ఉన్నటువంటి శబ్దము అన్నామండి. ఇక్కడ ఏ అక్షరము, ఏ పదము, ఏ మంత్రము అని చెప్పట్లేదు. అసలు శబ్దం అనేది వ్యక్తం అవ్వడానికంటే ముందు ఉన్న పరిస్థితినే నాదము అని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రణవనాదానికి కూడా, ఎందుకంటే ఓంకారం ప్రణవనాదం మొదట వ్యక్తమైంది అని చెప్పుకుంటున్నాం మనం.
సృష్టికి మునుపు. అది కూడా బయటికి వ్యక్తీకృతం అయిపోయింది కాబట్టి దానికంటే ముందు అంటే శబ్ద రూపంలో బయటకు వెలువడింది. దానికంటే మునుపు ఉన్న స్థితిని కాబట్టి ఇక్కడ ప్రణవనాదం యొక్క శిరస్థిత అని చెప్తారట. నాదము అంటే ప్రణవనాదం యొక్క శిరస్సునందు ఉన్నది. అంటే ప్రణవనాదానికి కూడా పైన వైపు ఎగువన ఉన్నది. శిరము అంటే పై భాగం కదండి. కాబట్టి ఆ శిరస్సు భాగాన్ని సూచిస్తూ ప్రణవనాదానికి ఓంకారానికి కూడా మునుపు ఉన్నది అని చెప్పడానికి శిరస్థిత అన్నది వాడతారట. అది నాదరూపిణిగా చెప్పుకోవడం జరుగుతుందట. ఇది నాదరూపిణి శబ్దానికి సంబంధించింది. కాబట్టి నాదము అన్నదే ముందు ఉండి నాదము ద్వారా శబ్దము వ్యక్తమైనది. ఆ శబ్దము నుండి వేదములు వాటి తరువాత పరంపరలు వచ్చాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. వీరగోష్ఠీ ప్రియ వీర నైష్కర్మ్య నాదరూపిణి అన్న శబ్దాలకి ఇది అర్థం వస్తుంది. తర్వాత విజ్ఞాన కలన. కలన అంటే సమకూర్చడం అంటండి. మొత్తం అంతా తయారు చేయడం, ఒక విధి పద్ధతి తయారు చేయడం అని అంటాం కదా, ఏర్పాటు చేయడం. ఆ కలన అన్న శబ్దానికి ఆ అర్థాలన్నీ వస్తాయట. కాబట్టి ఇప్పుడు మనం నాదరూపిణి అని అనుకున్నప్పుడు నాదము ద్వారా శబ్దం వెలువడింది అని చెప్పుకుంటున్నాం. ఆ శబ్దము తర్వాత వచ్చిన వేదసారం, వేదములు కావచ్చు, వేదాంతములు, ఇంకా పురాణాలు, ఇతిహాసాలు ఏవైనా కావచ్చు, మిగిలిన ఇతర శాస్త్రాలు, ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా తయారు చేయబడి ఉన్నాయి. కాబట్టి కలన, విజ్ఞాన కలన, విజ్ఞానము అన్నప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వేదము మొదలుకొని మిగిలిన అన్నీ కలిపి మొత్తం శాస్త్రాలని 14 శాస్త్రాలు చెప్పుకుంటారటండి. ఈ 14 శాస్త్రాలలో ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో దానిని సమకూర్చిన తల్లి ఆవిడ. అందుకని విజ్ఞాన కలన. ఒక శాస్త్రాన్ని నేర్చుకోవడం అంటే తెలుసుకోవడం అనేది జ్ఞానం అనిపించుకుంటుందటండి. ఒక శాస్త్రాన్ని నేర్చుకోవడం, తెలుసుకోవడం శాస్త్రం అనిపించుకుంటుందట. దాన్ని అనుభవానికి తెచ్చుకోవడం విజ్ఞానం అనబడుతుందట. కాబట్టి శాస్త్రాధ్యయనం విజ్ఞానం అవ్వదు. శాస్త్రాధ్యయనం జ్ఞానం మాత్రమే. దాన్ని అనుభవించుకోవడం, అనుభవానికి తెచ్చుకోవడం, ఆ శాస్త్రాల్లో ఉన్న విషయాలను అనుభవానికి తెచ్చుకోవడం విజ్ఞానం అనిపించుకుంటుంది అని అన్నారు. కాబట్టి ఇక్కడ అటువంటి విజ్ఞానాన్ని ఏర్పాటు చేసిన తల్లి అన్ని శాస్త్రములలోనూ నాదము ద్వారా, నాదము తర్వాత వెలువడినటువంటి అన్ని శాస్త్రములలోనూ జ్ఞానస్వరూపిణిగా ఉండి ఆ విజ్ఞానాన్ని సమకూర్చి మనకి అందిస్తుంది. కాబట్టి అది చదివినంత మాత్రాన రాదు. అనుభవంలోకి తెచ్చుకోవడం అనేది కూడా చర్య ఆ తల్లి ద్వారానే జరగబడుతుంది. అందువల్ల విజ్ఞాన కలన అంటే జ్ఞానమును ఏర్పాటు చేయడం అని ఒక అర్థం తీసుకున్న తర్వాత దానికి ఇంకా ఉన్నతంగా చెప్పుకోవాలి అంటే అటువంటి ఆ సమకూర్చిన జ్ఞానం యొక్క అనుభవం మనకు కలిగేలా చేస్తుంది విజ్ఞాన కలన అని అన్నప్పుడు. ఇది విజ్ఞాన కలనాలో మనం అర్థం చేసుకుంటున్న విషయం. తర్వాత కల్య. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, విజ్ఞానముగా అన్ని శాస్త్రములలో ఉన్న తల్లి అని. అదే అర్థాన్ని ఇక్కడ అదే అర్థాన్ని స్ఫురించే విధంగా కళ్యాలు ఏం చెప్తున్నారు అంటే, ప్రతి విద్యయందు, ప్రతి కళయందు నేర్పరితనము అని ఒక స్వభావం చెప్పుకుంటే అది ఆవిడేనటండి. అది ఎటువంటి విద్య అయినా సరే, వేద విద్యలు మాత్రమే అని కాదండి. మనం శాస్త్రాలు కూడా అన్నాం. శాస్త్రాలు అంటే ఎన్నో రకాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి విద్య, ప్రతి కళ కూడా అందులో ఉన్నటువంటి నేర్పరితనం ఏదైతే ఉందో అది తల్లి స్వరూపముగా ఉందట. అలాగే కళ్య అన్న నామానికి ఇప్పుడే మనం విజ్ఞాన కలన అన్న అర్థం, విజ్ఞాన కలన అన్న నామం కూడా తీసుకున్నాం. కాబట్టి ఆ విజ్ఞాన స్వరూపమే కళ్య అని కూడా ఒక అర్థం చెప్తున్నారు. అదేవిధంగా మనకి కళ్యాణము శుభసూచకమైన మంగళకరమైన పదం, శబ్దం వాడుకలో ఉంటుంది. మన భాషలో అయినా సంస్కృత భాష నుంచి తీసుకున్నాం. కాబట్టి కళ్య నుండే కళ్యాణము వెలువడిందటండి. కళ్య అనేది మంగళదాయిని అన్న శబ్దం, మంగళదాయకమైనటువంటి వాక్కు అని అనుకుంటే దానిని కళ్యాణము అంటారట. మంగళకరమైన అన్న అర్థాన్ని స్ఫురింపజేసేది కళ్య. ఆ మంగళకరమైన వాక్కునే కళ్యాణము అని అంటారట. కాబట్టి అలా కళ్య అన్న శబ్దానికి ఈ అర్థాన్ని కూడా చెప్తున్నారు. ఇంకా కళ్య అన్న శబ్దానికి ఇంకొక అర్థం ఏం చెప్తున్నారంటే, ధ్యానము చేసుకోవడానికి. ఎందుకు అంటే
కేవలం శాస్త్రాభ్యాసం మాత్రమే సరిపోదని ఇప్పుడే అర్థం చేసుకున్నాం. దాని అనుభవంలోకి తెచ్చుకోవడం అని అంటే అనుభవం అనేది ఊరికినే వచ్చేది కదండి. ధ్యానంలో మాత్రమే అనుభవం అనే స్థితిని పొందగలుగుతాం. కాబట్టి ఆ ధ్యాన స్థితిలో ధ్యానము చేయగలిగినది అన్న అర్థం కూడా, అంటే ధ్యానమునకు యోగ్యమైనది అని అంటే ఏది పడితే అది ధ్యానం చేయడం వల్ల మనకు ఫలితం దక్కదు కదండి. ఆ తల్లి స్వరూపాన్ని ధ్యానం చేయడం వల్ల జ్ఞానాన్ని పొందగలుగుతాం. కాబట్టి అటువంటి ధ్యానయోగ్యమైన శక్తిగా కళ్య అన్న శబ్దాన్ని సూచిస్తారట. ఆ విధంగా కళ్య అన్న శబ్దానికి ఎన్నో రకాల అర్థాలు చెప్తున్నారు. అలాగే సూర్యోదయ కాలం సమయంని కూడా కళ్య అని చెప్తారటండి. ఎందుకంటే సూర్యోదయ కాలాన్నే ఉషక్కాలం అని, ఉషక్కాలాన్ని సుమంగళి అని ముందు వచ్చిన నామాల్లో కూడా తెలుసుకున్నాం కదా. కాబట్టి ఆ ఉషక్కాల సమయం ఏదైతే ఉందో దానిని కూడా కళ్య అని చెప్పుకోవడం జరుగుతుందట. ఎందుకంటే అది చాలా శుభకరమైనటువంటి సమయం అట ఉషక్కాలం. ఆ ఉషక్కాలంలోనే మనకి కూడా చెప్తారు కదా, బ్రహ్మముహూర్తంలో లెగవాలని, బ్రహ్మముహూర్తంలో చేసే సాధనలన్నీ ఫలిస్తాయని, అప్పుడు దేవతార్చన చాలా గొప్పదని చెప్తూ ఉంటారు కదండి. ఎందుకు అని అంటే ఉషక్కాలంలో సూర్యోదయ సమయంలో ఉండేటువంటి సూర్య భగవానుడు చాలా ప్రశాంతమైన స్థితిలో ఉంటారటండి. అంటే ప్రేయసి ప్రియులు కలిసి ఉన్నప్పుడు ఎటువంటి సంతోషమైన ఆనంద స్థితిలో ఉంటారో అటువంటి స్థితిలో ఉంటాడట ఉషక్కాల సూర్యుడు. కాబట్టి అటువంటి ఆ సూర్య భగవాను కనుక ప్రార్థిస్తే ఆ సమయంలో అన్నిటినీ ఇచ్చేస్తాడట, ఆయురారోగ్యాలతో సహా. సూర్య భగవాను ఆరోగ్యానికి కూడా ప్రార్థించడం అనేది మనకు ఆనవాయితీగా ఉంది కదా. కాబట్టి అటువంటి ఉషక్కాల సూర్యుని యొక్క ఆరాధన వల్ల ఎంతో శక్తి సమకూరుతుందని, ఆరోగ్యాలు కూడా పొందుతామని చెప్పడం జరుగుతుంది. కాబట్టే మనందరికీ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఉషక్కాల పూజలు అటువంటి సమయంలో చేసే ఆరాధనలని మన పూర్వీకులు మనకి ప్రేరేపించడం జరుగుతుంది. కాబట్టి ఆ ఉషక్కాల సూర్య శక్తిని లేదా ఉష శక్తిని కూడా కళ్య అని చెప్పవచ్చట. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు అదేవిధంగా కళ్య అంటే సమర్థ భావన. మరి ఇప్పుడు ఇన్ని శాస్త్రాలను ఏర్పరిచి పద్ధతిగా సమకూర్చి ఆ శాస్త్రాలన్నిటిలో ఉన్నటువంటి విజ్ఞానము కూడా తానై ఉంది కాబట్టి అంతటి సమర్థురాలు అని తల్లిని చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి సమర్థత అన్న భావనను కూడా కళ్యా శబ్దంలో చెప్పవచ్చట. ఆ విధంగా మంగళకరమైన వాక్కుగా, మంగళకర శక్తిగాను, ఉషక్కాల సూర్యశక్తిగాను, అదేవిధంగా ధ్యాన స్థితిలో పొందదగినదిగాను, విజ్ఞాన స్వరూపిణిగాను, అలాగే మనం మొట్టమొదట చెప్పుకున్న అర్థం అన్ని విద్యలకు, అన్ని కళలలో ఉన్న నేర్పరితనం తానుగా అయి ఉన్న తల్లినే కళ్య అని చెప్పుకుంటున్నామని వివిధ అర్థాలని కళ్యానామంలో మనం తెలుసుకోవచ్చు. తర్వాత విదగ్ధ అంటే ఇందాక మనం ఎలా అయితే కళ్యాలో సమర్థత అని తెలుసుకున్నాము, విదగ్ధకు వచ్చేసరికి విదగ్ధత అని అంటే చాతుర్యం అటండి. విదగ్ధత అంటే నైపుణ్యము, చాతుర్యము, ఈ అర్థాలు వస్తాయట. కాబట్టి ఇంతటి శక్తివంతమైన తల్లి ఇన్ని విధాలుగా ఇన్ని శాస్త్రాలలో మనకి వ్యక్తమవుతూ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న తల్లి, సృష్టి అంతా ఎన్నో విధాలుగా మనం చెప్పుకున్నాం నైష్కర్మ్యాన్ని, సృష్టి అంతా తాను చేస్తుంది కానీ సృష్టి వాసనలేవి తనకి అంటట్లేదని. అదేవిధంగా ఎవరైతే సాధన చేస్తూ జ్ఞాన సముపార్జన చేసుకొని తల్లిని పొందాలనుకున్నారో వారు చేసే గోష్ఠి యందు కూడా తానై ఉందని. విజ్ఞాన కలన అన్నప్పుడు మనం చెప్పుకునే జ్ఞాన సంబంధిత వస్తు విషయాలన్నిటి యొక్క అనుభవాన్ని మనకి ఇవ్వగలిగిన తల్లి ఆవిడే అని కూడా అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఇన్ని విధాలుగా విజ్ఞాన కలన కళ్య అని చెప్పుకుంటున్న తల్లి ఆ చాతుర్యం లేకుండా అయితే ఇవన్నీ చేయడం సాధ్యపడే విషయం కాదు కదండి. మనలాంటి సామాన్యులకు సాధ్యం అవుతుందా? ఆవిడకు ఉన్న ఆ గొప్ప విభిన్నమైనటువంటి ఆ లక్షణాలు, ఆ స్వభావాల వల్లే ఇంతటి అందమైన సృష్టి సవ్యంగా నడుస్తూ జరుగుతూ ఉంది. కాబట్టి అటువంటి తల్లినే చాతుర్య రూపిణిగా, చాతుర్య స్వభావం కలిగిన తల్లిగా విదగ్ధ అని సంబోధించడం జరుగుతుందట. ఎందుకంటే విజ్ఞానము లేదా జ్ఞానము అని అన్నప్పుడు విజ్ఞాన కలనాగా తల్లి ఉంది కాబట్టి అని చెప్పుకున్నాం. కాబట్టి ఆ విజ్ఞానము జ్ఞానము అని అనుకుంటే కేవలం మానవులకు మాత్రమే అది పరిమితం అవ్వలేదు కదండి.
అది ప్రతి జంతు జీవకోటిలోనూ కూడా ఏదో ఒక విశిష్ట స్వభావం ఉంటుంది. ఇప్పుడు పక్షులకి ఎగరడం వచ్చినట్టు మనకి రాదు. చేపలకి ఈదటం వచ్చినట్టు అంటే అవి నీటిలో ఉన్నంత సమయం కలిపి ఉండడం. ఈదటం అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నాం అనుకోండి, అది ఒక ఉపరితలం వరకే, మనం అంత చేపలు వెళ్ళినంత లోతులకి వెళ్ళలేం కదా. అలా ప్రతి ఒక్క జీవికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు మనిషి ఒక రకమైనటువంటి గృహ నిర్మాణం చేసుకుంటాడు. పక్షి గూళ్ళు ఎంత చక్కగా అల్లుకుంటాయి. సాలెగూడుతో మొదలుకొని ప్రతి ఒక్క జీవరాశిలోనూ ఒక విభిన్నమైనటువంటి తెలివి అనేది ఉంది. అది స్వభావముగా వాటికి ఏర్పాటు చేయబడింది తప్ప వాటికంటూ ఎవరు ట్రైన్ చేసి వాటికి టీచ్ చేసి నేర్పించినవి కాదు కదండి. వాటికి బోధ చేసి పాఠం చెప్పి నేర్పించినవి కాదు. స్వతహాగా ప్రతి జంతు జీవరాశిలోనూ ఒక్కొక్క విభిన్నమైనటువంటి తెలివి ఆ లక్షణం అనేది స్వతహాగా ఎలా ఏర్పడింది అని అంటే అదే ఆ తల్లి కదండి. ప్రతి దానిలోనూ ఆ తల్లి ఉందన్నప్పుడు ఒకరికి మాట్లాడే నైపుణ్యం ఉండొచ్చు, ఒకరికి మంచి నాట్యకారులై ఉండవచ్చు, ఒకరు మంచి పనితనం కలిగిన వారు ఉండొచ్చు. ఇప్పుడు మనకి చేనేత కార్మికులు ఉన్నారు, లేదంటే ఇంకా వేరే వేరే కళలు వృత్తులు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇప్పుడు ఆ వృత్తి వారి పరంపరగా వచ్చి ఉండొచ్చు, కానీ అందులో నైపుణ్యత అనేది చూపించగలగటం వారి సమర్థత మీద ఆధారపడి ఉంటుంది కదండి. అదైతే పారంపరికంగా రాదు కదా. ఒక విద్య అనేది పారంపరికంగా వచ్చి తల్లిదండ్రుల నుండో తాతల నుండో నేర్చుకుని ఉండవచ్చు, కానీ దానిలో వాడు చూపించే నైపుణ్యత అనేది మాత్రం వారి స్వయంకృత ఇదవుతుంది. వారి యొక్క స్వయంకృతమే అవుతుంది. వారి స్వయం కృషికి ప్రతీకగానే అవి కనిపిస్తాయి, లేదా వారిలో ఉన్న తెలివితేటలకి అవన్నీ ప్రతీకలుగా ఉంటాయి. కాబట్టి అటువంటి నైపుణ్యతని ప్రతి ఒక్కరిలో, ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క జీవిలో, ఇప్పుడు ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రకమైన ఫలం కలుగుతుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విభిన్నమైన రుచి ఉంటుంది. దానిలో ఆ రుచిని ఎవరు పెట్టారు? ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క స్వభావాన్ని ఎవరు పెట్టారు? ఇలా ప్రతి జీవరాశిలోనూ అంటే ఇక్కడ భూమి మీద లేదా తాన చేత సృష్టించబడినటువంటి ప్రతి విషయ వస్తువులోనూ ఉన్న ఒక విభిన్నమైన ప్రత్యేకమైన తెలివితేటలను లేదా సమర్థతనే ఇక్కడ మనం విజ్ఞానము అని గ్రహించినట్లయితే, అలా ప్రతి ఒక్క దానిలో ప్రతి ఒక్క చోట అటువంటి విజ్ఞానాన్ని ఏర్పాటు చేసిన తల్లి. ఏ జీవి తన ఏమంటారు వాటికి అవి సర్వైవ్ అవ్వడానికి, ఇప్పుడు మనం మన బ్రతుకు తెరువు కోసం ఏం చేసుకోవాలన్న జ్ఞానం మనకుంది. అలాగే జంతువులకి, పక్షులకి, చిన్న క్రిములకి, కీటకాలకి కూడా అవి ఉన్నంత వరకు వాటి జీవనాన్ని అవి ఎలా ఏర్పరచుకోవాలన్న జ్ఞానం వాటికి ఉంది. కాబట్టి ఇటువంటి విజ్ఞానాన్ని అంతటినీ అంతటా సమకూర్చిన తల్లి కాబట్టే విజ్ఞాన కలన ఇంత వైవిధ్యముగా సృష్టిని ఏర్పాటు చేసి ఆ సృష్టిలో మళ్ళీ ప్రత్యేకమైనటువంటి జ్ఞానాలను కూడా నెలకొల్పి ఉంచింది. కాబట్టి ఇంతటి చాతుర్య స్వభావం ఉన్న తల్లినే విదగ్ధ అని చెప్పుకుంటున్నాం అన్నమాట. ఆ తర్వాత బైందవాసన అన్నప్పుడు మనం బిందు స్వరూపిణిగా తల్లిని అర్థం చేసుకున్నప్పుడు కూడా అక్కడ ఒక శ్లోకం చెప్పుకున్నాం. అక్కడ కూడా బైందవ అన్న నామం వచ్చింది. అంటే బిందువులో ఆసీనురాలై ఉన్న తల్లినే బైందవాసన అని అంటాము. శ్రీచక్రాన్ని తీసుకున్నప్పుడు శ్రీచక్రంలో ఉన్న బిందు స్వరూపమే తల్లి అనేది ఇక్కడ అర్థమవుతుంది. అంతవరకే కాదటండి, శ్రీచక్రం మొత్తం కూడా బిందు స్వరూపంగా పరిగణించవలసి ఉంటుందట. మనం నిన్న కూడా చెప్పుకున్నాం, బిందువు త్రికోణము అనుకున్నప్పుడు ఒక త్రికోణమే కాదు, 5 మొత్తం అంటే నవావరణలుగా ఉన్న శ్రీచక్రాన్ని 5 ఆవరణలు ఒక భాగంగా, 4 ఆవరణలు మరొక భాగంగా విభజించుకున్నట్లయితే 5 శివస్వరూపంగా, 4 శక్తి స్వరూపంగా గ్రహించడం జరిగింది. అలా తీసుకున్నప్పుడు కూడా 5 త్రికోణాలని బిందువులని మనం గ్రహించాం. అదే విధంగా అంటే అలా అన్ని త్రికోణాలుగా ఉన్నప్పటికీ మళ్ళీ ఇది కూడా చెప్పుకున్నామండి, ప్రతి త్రికోణము కూడా బిందువుల కలయిక వల్లే ఏర్పడుతుంది. ఒక త్రికోణం అంటే మనం త్రికోణాంతర దీపిక అని చెప్పుకున్నప్పుడు కూడా తల్లిని ఆ త్రికోణములు అంటే 3 పురములు అని అనుకుంటే ఆ 3 పురములను కలుపుతూ వాటి మధ్యలో కేంద్రీకృతమైన తల్లి. అలాగే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు 3 బిందువులు అని అనుకుంటే వాటికి మూలముగా ఉన్న కేంద్రమైనటువంటి తల్లే బిందు స్వరూపిణి అని గ్రహించడం జరుగుతూ వచ్చింది చాలాసార్లు, చాలా సందర్భాల్లో. అదే విధంగా ఇక్కడ కూడా తెలుసుకున్నప్పుడు అంటే అక్కడ ఇచ్ఛాశక్తి జ్ఞాన క్రియాశక్తులు అనుకున్న
ఆ 3 స్వరూపాలుగా ఉన్నది కూడా ఎవరు? ఆ తల్లే. ఆ వాటిని కలుపుకుంటూ మూల రూపంలో ఉన్నది ఆ తల్లే. ఆ 3 స్వరూపాలుగా ఉన్నది కూడా ఆ తల్లే. అదే విధంగా శ్రీచక్రములో ఉన్న ప్రతి ఒక్క ఆవరణని బిందువుల సమూహము, త్రికోణాల సమూహం, ఎందుకంటే మనకి ఒక్కొక్క ఆవరణలో తర్వాత 10 త్రికోణాలని 12 త్రికోణాలని ఇలా వస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఆవరణకి మారిపోతూ ఉంటాయి కాబట్టి బహిర్దశారం, అంతర్దశారం, అష్టత్రికోణం ఇలా ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క రకాల త్రికోణాలనే మనం నేర్చుకుంటూ వస్తాం శ్రీచక్రంలో. కాబట్టి అలా ప్రతి ఒక్క ఆవరణలో ఉన్న త్రికోణాలన్నీ కూడా ఎన్నో బిందువుల సమేతముగా తయారయ్యాయి, ఏర్పడ్డాయి. కాబట్టి శ్రీచక్రం అంతా బిందు స్వరూపముగా పరిగణించవచ్చటండి. అందువల్ల కూడా శ్రీచక్రములో కొలువై ఉన్న తల్లిని బైందవాసన అని అంటారట. అన్నిటికంటే కింద చతురస్రావరణ మనకి మొట్టమొదటి ఆవరణ ఉంటుంది. తర్వాత వచ్చే చక్రం వృత్తాకారం, వలయాకారం ఉంటుంది. ఆ వలయాకారాన్ని కూడా బిందు రూపంగానే చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే బిందువు అంటే ఒక చిన్న చుక్క గుండ్రంగానే ఉంటుంది కదా. అదే ఒక బిందువుని ఎక్స్పాండ్ చేస్తే, ఎన్లార్జ్ చేస్తే అదే వృత్తాకారంలో కనిపిస్తుంది. అవునా కదా? అదే వృత్తాన్ని దూరం అంటే మనం ఒక భూతద్దం పెట్టుకొని చూస్తున్నాం అనుకుంటే బిందువే పెద్ద వృత్తంలాగా కనిపిస్తుంది. ఆ 2 రకాల లెన్సెస్ ఉంటాయి కదా, సూక్ష్మంగా స్థూలంగా కనిపించేవి. అలా ఆ లెన్స్ మార్చి చూసినట్లయితే బిందువే పెద్దదిగా అయిన వృత్తంగా కనిపిస్తుంది. వృత్తాన్ని సూక్ష్మదర్శిని దీంతో చూసినట్లయితే ఆ పెద్ద వృత్తం కూడా ఒక చిన్న బిందువులాగా, లేదా ఒక వృత్తాన్ని దూరంగా తీసుకెళ్లి పెడితే మనకి దూరం నుంచి చూసినప్పుడు అది ఒక బిందువుగానే కనిపిస్తుంది. అలా అంటే ఎన్లార్జ్ అయ్యి మళ్ళీ కాంపాక్ట్ గా తయారవ్వడం అంటారు కదా, అంటే వ్యాపించటం, సంకోచ వ్యాకోచాలు అంటూ ఉంటాను చూడండి. ఆ బిందువుకి ఉన్న సంకోచ వ్యాకోచన స్థితినే వృత్తాకారంగా బిందు స్వరూపంగా చెప్పుకుంటున్నారు అనమాట. అందువల్ల శ్రీచక్రం మొత్తము కూడా బిందు రూపములో గ్రహించి శ్రీచక్రములో కొలువై ఉన్న తల్లిని బైందవాసన అని చెప్పుకోవడం జరుగుతుందట. అదేవిధంగా సహస్రారాన్ని కూడా బైందవము అని చెప్పడం జరుగుతుందండి. సహస్రారం, మనలో ఉన్న సహస్రారం కూడా బైందవం అని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి సహస్రారంలో ఉన్నటువంటి చంద్రకళతో ఉన్న తల్లినే ఇక్కడ బైందవాసన అని చెప్పడం జరుగుతుందట. ఇలా మనలో చెప్పుకునేటువంటి, ఇందాక మనం అనుకున్నాం కదా త్రికోణములు లేదా త్రిపురము, త్రికోణమే 3 త్రిపురములుగా ఉంది అనుకుంటే ఎన్నో రకాల త్రిపురాలు స్వప్న సుషుప్త జాగృత అవస్థల్లోనూ ఉండేది ఆ తల్లే. వాటికి అతీతముగా ఉన్న తురీయమే బిందు స్వరూపం అనుకుంటే ఆ బిందు స్వరూపాన్ని ఆధారం చేసుకుని ఉన్న 3 మరొక బిందువులు, త్రికోణం ఏర్పడడానికి కారణమైన బిందువులు స్వప్న సుషుప్త జాగ్రత్త అవస్థలు అనుకోవచ్చట. అదేవిధంగా సృష్టి స్థితి లయలకు అతీతముగా ఉన్న తల్లి బిందు స్వరూపము. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు ఇలా ఎన్నో రకాలుగా మనం బైందవాసనగా ఉన్న తల్లిని గ్రహించవచ్చట. అదేవిధంగా బిందువు త్రికోణము బిందువులు అని ఇన్నిసార్లు చెప్పుకున్నప్పుడు వాటి మధ్య ఉన్న అవినాభావ సంబంధమే బైందవాసన అని కూడా గ్రహించవచ్చటండి. అంటే బిందువు నుంచి త్రికోణాన్ని విడతీయలేం, త్రికోణములో నుంచి బిందువుని వేరు చేయలేం, అంతే కదా. ఇప్పుడు త్రికోణం మధ్యలో కేంద్రీకృతమైన తల్లి బిందువు అని ఒకటి చెప్తున్నాం, త్రికోణం ఏర్పడడానికి కూడా కారణం బిందు స్వరూపమే అని చెప్తున్నాం, బిందువుల కలయిక వల్లే త్రికోణం ఏర్పడింది అని కూడా చెప్తున్నాం. కాబట్టి అప్పుడు త్రికోణములని బిందువులని వేరు చేయడం అనేది జరుగుతుందా? లేదు కదా. అటువంటి అవునాభావ సంబంధాన్ని కూడా శక్తి స్వరూపంగా పరిగణించి బైందవాసన స్థితిని మనం అర్థం చేసుకోవచ్చట. అదేవిధంగా బైందవ అన్నదానికి ఇంకా కూడా లోతైన అర్థం కూడా చెప్తున్నారండి కుండలిని ఆధారంగా చేసుకొని. అందులో ఏం చెప్తున్నారు అని అంటే, మన శ్వాసని బైందవ మంత్రం అంటారటండి. మన శ్వాసని బైందవ మంత్రం అంటారట. హంస మరాలి మందగమన అని చెప్పుకున్నప్పుడు హంసనాదం ఏదైతే ఉందో అదే బైందవం, అదే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలని తెలుపుతుందని అక్కడ కూడా అర్థం చేసుకున్నాం కదా. కాబట్టి నాద రూపిణి అని తల్లిని ఆల్రెడీ మనం అర్థం చేసుకున్నాం. అంటే నాదముగా అనాహతము దగ్గర ప్రసరిస్తూ ఉన్నది, అనాహతము నుండి శబ్దముగా వ్యక్తమైంది ఆ తర్వాత విశుద్ధి చక్రానికి వచ్చేసరికి. కాబట్టి అనాహతం దగ్గర నాద రూపములో తిరుగుతూ ఉన్న తల్లినే బైందవాసన అని కూడా గ్రహించవచ్చు అని, ఆ నాద స్వరూపం మన యొక్క శ్వాసనే నాదమని చెప్పుకున్నప్పుడు ఆ నాద స్వరూపిణిగా దాన్ని ఏమని చెప్పుకున్నాం? సోహం అని, అక్కడే శివశక్త్యాత్మక స్వరూపం అని, శివస్వరూపము శక్తి స్వరూపం అని కూడా మనం ఇదివరకు తెలుసుకున్నాం కదా. అదే ఇక్కడ మళ్ళీ ఒక్కసారి రీకలెక్ట్ చేసుకున్నట్లయితే హంసనాదం ఏదైతే ఉందో మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు, దానినే
బైందవ మంత్రం అని కూడా అంటారట. ఈ హంసాలో హం అనేది పురుషవాచకాన్ని సూచిస్తుందటండి, స అనేది స్త్రీవాచకాన్ని సూచిస్తుందట. కాబట్టి స్త్రీ పురుష కలయికని సూచించేది హంసనాదం అని అనుకున్నప్పుడు, అదే శివశక్త్యాత్మకం అన్నప్పుడు ఇంకా స్త్రీ ఆధిపత్యం, పురుషాధిక్యత ఇవన్నీ ఆలోచించడానికి అవసరం లేదట. ప్రతి ఒక్కరిలోనూ ఈ రెండు శ్వాసలు ఉంటాయి కదండి. ఒకరు శ్వాస తీసుకోవడం అంటే పురుషులు శ్వాస తీసుకోవడం, స్త్రీలు శ్వాసను వదలడం, లేదా స్త్రీలు శ్వాస తీసుకోవడం, పురుషులు శ్వాస వదలడం, ఇలాంటి చర్య జరగట్లేదు కదా. ప్రతి ఒక్కరిలోనూ రెండూ జరుగుతున్నాయి. ఆ రెండు ఉన్నప్పుడే సక్రమంగా ఈ జీవి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిలోనూ ఈ పురుషవాచకమైన స్త్రీవాచకమైన నాదం అనేది తిరుగుతూనే ఉంది. కాబట్టి ఎవరు ఎవరికంటే ఎక్కువ లేదు తక్కువ లేదు, అందరూ ఒకటే అనేది మొదట మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ హం స అని అన్నప్పుడు దీనినే ఈ పరబ్రహ్మ శక్తి, పరబ్రహ్మ తత్వంగా కూడా మళ్ళీ చెప్పుకోవడం జరుగుతుందట. దీనిలో ఏం చెప్తున్నారు అంటే హం స అన్నప్పుడు అది రెండు రకాలుగా వ్యక్తం అవుతుందటండి. హం సం హంసహ. కొంచెం డివేట్ అయినట్టు అనిపించవచ్చు, బట్ కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. హం అన్నప్పుడు అది పరబ్రహ్మ సూచకంగా ఉంటుందట. హం సం అయినప్పుడు అది లయం చేసుకోవడాన్ని, సం అన్నప్పుడు లయం చేసుకోవడాన్ని సూచిస్తుందట. సహ అన్నప్పుడు మళ్ళీ సృష్టి మొదలవడాన్ని సూచిస్తుందట. అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, పురుష స్త్రీవాచకాలని చెప్పేసి శివశక్త్యాత్మకంగా గ్రహించాం ఏమని బైందవ మంత్రాన్ని లేదా శ్వాసని, హంసనాదాన్ని. ఇక్కడ ఈ అర్థాల్లో ఎలా చెప్తున్నారు అని అంటే సం సహ అన్నప్పుడు, సం అంటే మనం మామూలుగా పలికినప్పుడు కూడా చూడండి, సం అంటే కలిసిపోతుంది, లేదు లయం అయిపోయింది అని అర్థం. సహా అన్నప్పుడు ఓపెన్ అవుతుంది, తెరుచుకుంటుంది, అంటే మళ్ళీ మొదలవుతుంది అన్న సూచనట. కాబట్టి ఆ లయం అయిపోవడం అనేది శివతత్వం, సహా మళ్ళీ ఏర్పాటు అవ్వడం అనేది, స్థితి చేయడం విష్ణుతత్వం కదండి. కాబట్టి సహా అనేది విష్ణుతత్వాన్ని సూచిస్తుందట. అదే శక్తితత్వం, అదే విష్ణుతత్వం. కాబట్టి శివశక్త్యాత్మకం అని చెప్పుకున్నామే ఇప్పటిదాకా ఏ విషయం అయితే, అదే హరిహరాత్మకం కూడా అటండి. హరిహరులకు కూడా భేదం లేదని సూచించేదట. ఇది సం సహ అన్న వాచకాలు. దీని నుంచే మనం మన అక్షర క్రమం కూడా ఎలా ఏర్పడిందో మనకి తెలుసు కదా. అక్షర క్రమం కూడా ప్రతి ఒక్క అక్షరంలోనూ శక్తి దాగి ఉందని, దానికి కూడా ఒక పద్ధతి ప్రకారమే అక్షరాలన్నీ ఏర్పడ్డాయని అక్షర జ్ఞానుల గురించి, అక్షర శక్తుల గురించి అర్థం చేసుకున్నప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి అక్షరాలలో, స్వరాలలో ఉన్న అక్షరాలు తీసుకున్నట్లయితే ఆ నుండి అమ్ అన్నప్పుడు కలిసిపోవడం అట. అమ్ అనేది లయం అయిపోవడాన్ని సూచిస్తుందట. అహా అనేది మళ్ళీ ఏర్పడడాన్ని సూచిస్తుందట. అహా అన్నదానికి ఆ రెండు సున్నాలు పెడతాం కదండి. ఒకటిగా ఉన్నది సం అంటే లయమైపోయినది, ఒకటిగా ఉన్నది ఏ పరబ్రహ్మముని సూచిస్తే, ఆ రెండుగా విడపడినది ఎప్పుడైతే సృష్టి ఏర్పడిందో అప్పటి వరకు ఉన్న ఏకాత్మక శక్తి రెండుగా విడిపడింది. కాబట్టి ఆ రెండుటిని సూచిస్తూనే విసర్గలో రెండు బిందువులు అనుకుంటే, రెండు సున్నాలు అనుకుంటే అవి పెట్టడం అనేది జరుగుతుందట. విసర్గ అన్న ఆ పదం, ఆ నామం కూడా దానికి అది ఎందుకని అది విసర్గ అని పిలువబడుతుంది అంటే, సర్గ అంటే సృష్టి చేయబడమట. విసర్గ అంటే వివిధములుగా సృష్టించబడడం అన్న అర్థం వస్తుందట. కాబట్టి ఏకముగా, అంలో ఏకముగా ఉన్నది అహా అయ్యేప్పటికీ వివిధములుగా ఏర్పడింది, రెండుగా విడిపడింది. కాబట్టి అదే తర్వాత సృష్టిగా మారి, అంటే అక్కడి నుండి తర్వాత మనకి ఏమొస్తున్నాయి, అచ్చులైపోయాక హల్లులు వస్తాయి కదా, వ్యంజనాక్షరాలు. ఆ అంలో ఉన్నప్పుడు అక్కడ వరకు కూడా, ఆ నుండి అం వరకు తీసుకుంటే అన్ని స్వరాలు అటండి. ఆ హ దగ్గర నుండి వ్యంజనాల యొక్క అవి వెలువడడం మొదలైన వ్యంజనాక్షరములు. అహా అన్నప్పుడు కూడా ఆలో హా కలిసి ఉంది కదా, హా అనేది వ్యంజన శబ్దం కదా. కాబట్టి అంటే అక్షరాలు ఏర్పడడం వెనక ఉన్న విజ్ఞానాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకే విజ్ఞాన కలన. అక్షరాలనేవి కేవలం ఊరికే పదాలు రాసుకోవడానికి ఏర్పడిన అక్షరాలు కాదు, వాటి వెనక కూడా ఇంత విజ్ఞాన శాస్త్రం అనేది ఉంది. అంత శాస్త్రబద్ధంగా అక్షరాల ఏర్పాటు అనేది మనకి జరిగింది. అలా హంస, ఆ హంసనాదాన్ని బైందవ మంత్రంగా, అంటే కేవలం ఇప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఏం చేస్తామండి, బయటికి ఏ శబ్దాన్ని ధ్వనింప చేయం కదా, ఏ శబ్దాన్ని ఉచ్చరించడం అనేది జరగదు, మానసికంగానే చేసుకుంటూ ఉంటాము. కాబట్టి అది మానసికంగా జరుగుతున్నది ఎక్కడ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది, అనాహత చక్రం దగ్గరే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అదే నాదరూపం, కాబట్టి అది శ్వాసతో కలిసే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం బైందవ మంత్రం అని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి హం అన్నప్పుడు కూడా అని వచ్చేది ఏదైతే ఉందో
అది కూడా నాదమే. అహా అన్నప్పుడు అది శబ్ద రూపంలో వ్యక్తమైంది. గా ఉన్న నాదమే అహా అన్నప్పుడు శబ్దముగా వ్యక్తమైంది. మనం ఇందాక చెప్పుకున్నది కూడా ఇక్కడ దాన్ని అనుసంధానం చేసుకొని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇన్ని విషయాలని బైందవాసనాలో మనకి తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఏర్పాటు, మన ధర్మంలో ఉన్న ప్రతి చిన్న వస్తు విషయ ఏర్పాటు వెనకాల ఎంతో శాస్త్రం దాగి ఉంది. ఇది వద్దన్నా సరే నమ్మవలసిన విషయం, కాదన్నా సరే మారని విషయం. ఇది ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రతి ఒక్కటి కూడా గౌరవవాచకమే, ఏమంటారు, పూజనీయమే మన ధర్మంలో. ఏది కూడా దేనికి అతీతం కాదు, ఏది చులకన చేయవలసింది కాదు, ఏది తక్కువ చేయవలసినది కానే కాదు. అన్నీ కూడా సమదృష్టితో చూడదగినవి. అంటే చూడండి, మనం ఊరికే ఏదో ఎడ్యుకేషన్ అంటే ఏదో మామూలుగా విద్యను అభ్యసించడం అనేది సాధారణంగా తీసుకున్న విషయం వెనకాల కూడా ఇంత శాస్త్రీయత ఉంది. అంటే అందులో కూడా పరతత్వమే దాగి ఉంది తప్ప అక్షరాల్లో కూడా ఆ పరతత్వ శక్తి ఉంది అని చెప్పడానికి మళ్ళీ 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 ఆ నమ్మకాన్ని దృఢపరచడానికి ఇన్ని విధాలైన భావాలు మనకి తెలుస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని మనం ఎంత గొప్పగా అనుభవానికి తీసుకుంటామో అంత నమ్మకం, అంత ఏమంటారు, భగవంతుని వైపు మన దృష్టి అంత గొప్పగా మారుతుంది, అంత గొప్పగా మన ఆలోచన శక్తి మారుతుంది. తద్వారా మనం చేసే ప్రతి పని కూడా ఆరాధనీయంగా మారుతుంది. ప్రతి పని కూడా అప్పుడు ప్రతి పని పూజతో సమానం అవుతుంది. ప్రతి మాట పూజ అవుతుంది, ప్రతి మాట మంత్రమే అవుతుంది. అప్పుడే మనం దుర్భాషలాడకుండా, అనవసరంగా ఇంకొకరిని నీచంగా తుచ్చంగా మాట్లాడే ఆలోచన నుంచి కూడా పక్కకు వెళ్ళిపోతాం. ఎందుకంటే అవన్నీ కూడా ఏమవుతాయి, ఇప్పుడు అక్షర రూపంలో ఉన్న శక్తిని ఇన్ని విధాలుగా అర్థం చేసుకున్నాక మనం ప్రయోగించే కొన్ని కొన్ని శబ్దాలు ఒకరిని కించపరిచే విధంగాను బాధించే విధంగా ఉన్న శబ్దాలన్నీ కూడా ఏం తెలుపుతున్నాయి, తల్లి నుంచి మనం దూరం అవుతున్నాం అన్న విషయాన్ని తెలుపుతున్నాయి. కాబట్టి ఈ భావనలను ఎంత గట్టిగా మనం తీసుకుంటాం మన మనసుకి, అంత గొప్ప మార్పుని మనలో మనం చేసుకోగలుగుతాం. ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం బైందవాసనాలు. తర్వాత తత్వాధిక, తత్వమయి, తత్వమర్థస్వరూపిణి, తత్వమునకు అధికముగా ఉన్న తల్లి అనేది తత్వాధిక. తత్వమయి, తత్వమే తానుగా ఉన్నది, తత్వమయి అన్న శబ్దాల్లో మనకు అర్థమవుతుంది. ఈ సృష్టి అంతా ఏర్పడినప్పుడు సృష్టి మొత్తంలో కూడా ఉన్నది 24 రకాల తత్వాలటండి. ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి విషయంలో, ప్రతి వస్తువులో ఉన్నది మొత్తం ప్రాపంచికంగా 24 తత్వాలట. ఈ 24 తత్వాలలో ఉండే ఏవైతే స్వభావాలు వికారాలు ఉన్నాయో ఇవేవి తనకుండవు. కాబట్టి తన ద్వారానే ఈ సృష్టిలో ఈ తత్వాలన్నీ ఏర్పరచబడినా ఈ తత్వాలకు సంబంధించిన వికారాలేవి తననంటవు, దానికి అతీతంగా ఉంది తల్లి. కాబట్టి తత్వాధిక అని చెప్తున్నారు. అదేవిధంగా సృష్టిలో ఉన్న ఈ 24 రకాల తత్వాలు వేరు వేరు రూపాలలో అనుకుంటే సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా నశించే స్వభావం కలిగి ఉన్నది, ఏది శాశ్వతమైనది కాదు. కానీ సృష్టికర్త తానకి నశించడం అనేది లేదు. కాబట్టే ఈ వికారాలు వాసనలు తనకు ఉండవు. కాబట్టి నశించే లక్షణాలున్నటువంటి ఈ తత్వాలన్నిటికీ కూడా ఉన్నతముగా ఉన్న తల్లి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రణవనాదానికి శిఖరస్థానం అని. అదేవిధంగా ఇక్కడ కూడా తత్వాలకు ఆ పైన ఉన్న స్థితి, వాటి యొక్క శిఖర స్థితి ఏదైతే ఉందో అది ఆ తల్లిని సూచిస్తుంది అని తత్వాధికాలు చెప్తున్నారన్నమాట. తత్వములు ఏవైతే ఉన్నాయో ఆ తత్వములన్నిటికీ కూడా అధికముగా ఉన్నతముగా ఉన్న తల్లి. అయితే అంత తత్వాలకు అతీతంగా ఉన్న తల్లిని ఎలా గ్రహించటం, మనం ఏ లోకానికి వెళ్తే తల్లిని తెలుసుకుంటామంటే ఆ భయాల అవసరంలా తత్వమయి, ఆ తత్వాలలో ఉన్న శక్తి కూడా తానే. కాబట్టి వాటిని ఆధారం చేసుకొని వాటి ద్వారానే తత్వాధికా తల్లిని మనం గ్రహించవచ్చు. తత్వమయిగా ఉన్న తల్లే తత్వాధిక కూడా. కాబట్టి తత్వమయిని అర్థం చేసుకొని గ్రహించినట్లయితే, అంటే తత్వాన్ని తెలుసుకోగలిగినట్లయితే, ఆ తత్వం ఏ తత్వం అయితే మనకి బోధపడిందో, మన జ్ఞానానికి మన ఎరుకలోకి వచ్చిందో, ఆ తత్వములోని త్వం శబ్దాన్ని వేరు చేస్తే మిగిలిన తత్తే ఆ తల్లవుతుంది. తత్వం కలిస్తే తత్వం. త్వం అనేది నీవు. అంటే ఒక విషయాన్ని లేదా ఒక వస్తువుని చూస్తున్నాం అని అనుకోండి, వస్తు రూపంలో చూడడం అనేది తత్వాన్ని సూచిస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఈ స్క్రీన్ మీద పెట్టుకొని క్లాస్ చెప్తున్నాను అంటే
కేవలం ఇక్కడ మొబైల్ స్క్రీన్, ల్యాప్టాప్ స్క్రీన్ మాత్రమే నేను గ్రహించినట్లయితే అది తత్వం అవుతుంది. కానీ ఇది పని చేయడానికి కారణమైన ఎలక్ట్రిసిటీను, వైఫైయో, నెట్వర్క్, ఇంటర్నెట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అంటే ఇక్కడ డివైస్ అనేది ఆకారంలో మనం రూపంలో చూస్తున్నది ఏదైతే ఉందో ఇది త్వం శబ్దాన్ని సూచిస్తుంది. త్వం అంటే నీవు అన్న అర్థం వస్తుందండి సంస్కృతంలో, చాలా మందికి తెలిసి ఉంటుంది. కాబట్టి ఆ త్వంని వేరు చేయగలిగినట్లయితే అంటే విషయ వస్తు భావనని తొలగించినట్లయితే అందులో ఉన్న అసలైన శక్తిని గ్రహించగలుగుతాం. ఇప్పుడు ఒక కంప్యూటర్నో, ల్యాప్టాప్నో, మొబైల్నో వస్తువు మాత్రముగానే మనం గ్రహించినట్లయితే వస్తువే కనిపిస్తుంది. కానీ అది పని చేయడానికి అవసరమైన శక్తి ఏమిటి? దానికి అది అందులో సరైన కరెంట్ ఛార్జింగ్ ఉంటేనే అది పనిచేస్తుంది. అలాగే మనకి ఇప్పుడు నేను మీతో మాట్లాడాలి అంటే నాకు కావాల్సింది ఇంటర్నెట్. మంచి ఇంటర్నెట్ ఉంటేనే నా మాటలు మీ దాకా చేరగలిగితే మనందరం ప్రతిరోజు క్లాస్కి అటెండ్ అవ్వగలుగుతాం కలిసి కూర్చొని. కాబట్టి వాటికి ఆధారంగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో దాన్ని తత్ అన్న భావనలో తీసుకోవాలి. ఇవే తత్ అని చెప్పట్లేదండి, ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాము. వస్తు భావనలో చూసేదంతా తత్వం అవుతుంది. ఆ వస్తు భావనని ఎప్పుడైతే వేరు చేస్తామో, త్వం అన్నదాన్ని వేరు చేస్తామో, మిగిలిన తత్ ఏదైతే ఉందో అదే ఆ తల్లి. కాబట్టి తత్వమయి అంటే తత్వములో ఉన్నది ఆ తల్లి అని చెప్పడం. ఇప్పుడు నేను అని అనుకునేది ఈ శరీరం ఉన్నా లేకపోయినా శాశ్వతమైన పరమాత్మ ఏదైతే ఉందో అదే తత్ని సూచిస్తుంది. ఆ నిజమైన పరతత్వాన్ని తెలుసుకోవడమే తత్ అవుతుంది అనమాట. కాబట్టి ఆ తత్గా ఉన్నదే తత్వమయి, తత్వాధిక తత్వమయి. అదే తర్వాత అర్థం కూడా తత్వమర్థ స్వరూపిణి. తత్వములోనూ తత్వానికి అధికముగాను ఉన్న తత్ ఏదైతే ఉందో తత్ అనే పదార్థం అది గ్రహించటమే, దాని యొక్క అర్థమే తల్లి. తత్వమర్థ స్వరూపిణి, నిజమైన పరతత్వ స్వరూపము తానే. అది గ్రహించినప్పుడు ఈ విషయ వస్తు భావన మనిషిలో ఉండదు. కాబట్టి కేవలం పరతత్వ ఆలోచనే ఉంటుంది. కాబట్టి వారు వీరగోష్ఠి చేయగలుగుతారు, వారు వీరులు అని అనబడగలుగుతారు. అటువంటి వారి యందు, అటువంటి కాదు అందరిలోనూ ఉంటుంది, తెలుసుకోగలగడమే ఆలస్యం చేస్తున్నాం. అది విజ్ఞాన కలన అవుతుంది. వాళ్ళలో ఏర్పాటు చేసినటువంటి జ్ఞాన దృష్టి ఏదైతే ఉందో అదే విజ్ఞాన కలన అని చెప్పబడుతుంది. అలా ఏర్పాటు చేసిన తల్లి కళ్య అవుతుంది. ఇవన్నీ కూడా మనం ఒకదానికొకటి అన్వయం చేసుకుని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి తత్వానికి అధికముగా ఉన్న తల్లే తత్వములో కూడా ఉన్నదని గ్రహించి విషయ వస్తు భావనని తొలగించి చూడగలగడమే తత్వమర్థ స్వరూపిణి అవుతుంది. ఇంకొక ఉదాహరణ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఒక 5-6 పాత్రలలో రకరకాల రంగుల్లో ఉన్నటువంటి నీటిని నింపి మనం ఎండలో పెట్టామండి. పెట్టినప్పుడు సూర్య బింబం వాటిలో మనకి ప్రతిబింబిస్తూ వస్తుంది. ప్రతి పాత్రలో ఏ రంగులో ఉన్నటువంటి నీళ్లు పెట్టామో ఆయా రంగుల్లోనే సూర్యబింబం మనకి కనిపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన భ్రమ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎరుపు నీళ్లు ఉన్నటువంటి పాత్రలో కనిపించే సూర్యుడు ఎర్రటి సూర్యుడని, పచ్చటి నీళ్లు ఉన్నటువంటి పాత్రలో ఉన్న సూర్య బింబాన్ని చూసి పచ్చటి సూర్యుడని భ్రమలో బ్రతుకుతాం మనం. మళ్ళీ ఆ సూర్యుడు వేరు, ఈ సూర్యుడు వేరు. అసలైన సూర్య భగవానుడు పైన ఉన్నాడు, అదందరికీ తెలుస్తుంది. అయినా కూడా మళ్ళీ ఇన్ని పాత్రల్లో వేరు వేరు స్వభావాల్లో కనిపిస్తున్నవి కూడా వేరు వేరు సూర్య భగవానులు అన్న భ్రమలో బ్రతుకుతాం. మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఆ సూర్యుడు మనకి ఆకాశాన ఉన్న సూర్య భగవానుడి యొక్క ప్రతిబింబాలుగా ఇన్ని రకాల సూర్యబింబాలు ఉన్నాయనేది మొదటి గ్రహించవలసిన విషయం. అంటే సృష్టి అంతా ఉన్నది ఆ తల్లి ప్రతిబింబమే అనేది గ్రహించడం మొదటి విషయం. ఇన్ని వర్ణాలలో ఉన్నప్పటికీ ఈ వర్ణం యొక్క వాసనలేవి ఆ బింబానికి అంటవు. సూర్యబింబం ఉన్నంత వరకు అది ఉంటుంది. ఇప్పుడు అదే సూర్యబింబం పడకుండా దూరంగా కాస్త వెనక్కి జరిపి పెట్టామనుకుందాం, అందులో సూర్యబింబం లేదంటే అయ్యో సూర్యభగవానుడు లేడనుకుంటామా? అది కూడా ఒక అమాయకత్వమే కదా. కేవలం అది ఆ బింబానికి ఆధారంగా ఉపాధిగా ఉన్నది తప్ప అది అక్కడ మాత్రమే సూర్యబింబం నిలబడిపోదు. అక్కడ లేకపోతే ఇంక సూర్యభగవానుడు ఎక్కడా లేడని కాదు కదా. ఇప్పటి వరకు ఆ పాత్ర పెట్టిన స్థలంలో పాత్రలో బింబం ఉండుండొచ్చు. ఇప్పుడు పాత్రను ఎప్పుడైతే పక్కగా జరిపామో ఆ పాత్ర పెట్టిన స్థలంలో సూర్యబింబం ఉంది, అది మనం తెలుసుకోలేకపోతున్నాం. అలాగే ఇన్ని వర్ణాలలో ఉన్నా కానీ ఇవేవి అంటకుండా ఉంది. ఎరుపు వర్ణం ఇప్పుడు మనం ఎప్పుడైతే ఎర్రటి పాత్రలో సూర్యబింబం పడిందో అప్పటి నుంచి సూర్యభగవానుడు ఎరుపైపోడు కదండి. అలాగే ఆకుపచ్చ వర్ణంలో పడిన వెంటనే సూర్యభగవానుడు ఆకుపచ్చగా మారిపోడు. ఇవన్నీ కూడా మన భ్రమలు మాత్రమే. ఇన్ని వర్ణాలలో ఆ పరతత్వాన్ని చూస్తూ ఇన్ని వర్ణాలుగా భావించడం మన భ్రమ అన్నమాట. ఇన్ని వర్ణాలకి అతీతముగా ఉన్న సూర్యభగవానుడు పైన ఉన్నాడు అన్న విషయం, నిజమైన విషయం ఉంది చూడండి.
ఆ సత్యమైన విషయాన్ని గ్రహించగలిగినప్పుడు ఈ భ్రమలన్నీ తొలగిపోతాయి. అది ఆ తత్ని తెలుసుకోవడం, ఈ త్వంని తొలగించటం అవుతుంది. తత్ త్వం వేరు చేయడం. మనకి తత్వమసి అని గొప్ప వాక్యం కూడా మనకు తెలుసు కదా, వేదాల నుంచి వచ్చింది. ఆ తత్ త్వం అసి, తత్ త్వం అసి, అదే నీవుగా ఉన్నావు అని చెప్పేదే అర్థం. కాబట్టి ఇది వేరు అది వేరు అన్న భావనలో ఉన్నప్పుడు ఈ తత్వం మనకు అర్థం కాదనమాట. ఆ తత్వంని ఎప్పుడైతే దాని నుంచి వేరు చేయగలుగుతామో అప్పుడే ఆ తత్ భావన తెలుస్తుంది. కాబట్టి అదే నిజమైన జ్ఞానము. ఇది మనం తత్వమర్థ స్వరూపిణిలో తెలుసుకోగలిగినటువంటి విషయం. తర్వాత సామగాన ప్రియ సౌమ్య సదాశివ కుటుంబిని. సామగానము మనము నాద రూపముగా తల్లిని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు సామగానము యందు ప్రీతి కలిగిన తల్లిగా అర్థం చేసుకుంటున్నాం. సామగానము అంటే మనకి వేదాలలో చెప్పుకునేటువంటి సామవేదమే గాన స్వరూపంగా అర్థం చేసుకోవాలన్నమాట. మనం చెప్పుకున్నాం కదా, వేదాలు రుక్కులు యజస్సులు సామములుగా ఉంటాయి అనేసి నాలుగు వేదాలని తీసుకున్నప్పుడు. కాబట్టి అటువంటి సామముగా మనకి భగవద్గీతలో కూడా వస్తుందండి. వేదానాం సామవేదోస్మేని, అక్కడ కూడా పరమాత్ముడు కృష్ణ పరమాత్ముడు సామవేదమే నేను అని చెప్పడం జరిగింది. అంటే నాద స్వరూపిణిగా తల్లిని అర్థం చేసుకున్నప్పుడు నాదము నుండే గానం వస్తుంది, అంతే కదండి. కాబట్టి సామగానం అనేది నాదము నుండి వెలువడిందే. కాబట్టి అటువంటి గానము యందు ప్రీతి కలిగిన తల్లి అని చెప్తున్నారు. అందుకనే యజ్ఞయాగాదులు చేసినప్పుడు ఆఖరుగా సామగానం చేసే యజ్ఞాన్ని పూర్తి చేయడం, సంపూర్ణం చేయడం అనేది ఆనవాయితీ ఉంటుందటండి. ఆఖరణ జరిగేదే సామగానమట. ఎందుకు అంటే సామము అని వచ్చినప్పుడు మనకి సామదాన భేద దండోపాయాలు తెలుసు కదా, నయాన భయాను చెప్పి ఒప్పించాలి అన్న భావనలో అక్కడ చెప్తూ ఉంటాం. సామము అన్నప్పుడు ఇవన్నీ ఎందుకు నయానో భయానో వాళ్ళకి చెప్పి మనం చెప్తున్న విషయాన్ని వాళ్ళు ఒప్పుకునేలా చేయడం, అంటే మనకు వాళ్ళు లొంగేలా చేసుకోవడం, అంతే కదా. ఆ అర్థాన్ని సామము అన్న శబ్దం ఇస్తుందట. లొంగ తీసుకోవడం అనేదే సామము అంటే అర్థమట. అందుకనే మనం చేసిన యజ్ఞయాగాలన్నీ తల్లికి సమర్పించిన తరువాత మనం చేసినటువంటి యాగాలన్నీ తల్లికి ప్రీతి అయి మన యందే తను మమేకమై మనతో ఉండడానికంటే తల్లిని మనం ఆవాహన చేసుకోవడానికి, ఒక మంచి భాషలో చెప్పాలంటే చేసుకోవడం కోసమే యజ్ఞం అయిపోయాక దేన్ని ఉద్దేశించి యజ్ఞం చేశారో దానికి సంబంధించిన ఆ ఫలితం దక్కడం కోసం ఆఖరణ సామగానం చేసి ముగించడం అనేది ఆచారంగా వస్తుందట. కాబట్టి అలా తల్లిని మన వైపుకి ఆవాహన చేసుకోవడం కోసం చేసే గానం కాబట్టి అటువంటి గానము యందు ప్రీతి కలిగిన తల్లి సామగాన ప్రియ అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వేదాలన్నిటిలో కూడా సామగానం అనేది గొప్ప విద్య అనుకుంటే ఆ విద్య ద్వారా ఆనందించబడుతుందట ఆ తల్లి అనేది కూడా మనం ఇంకొక విషయం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ తత్వమసి వాక్యం తత్వమర్థ స్వరూపిణిలో చెప్పుకున్నాం కదండి. ఆ తత్వమసి వాక్యం కూడా ఛాందోగ్యోపనిషత్తులో నుంచి చెప్పబడిందట. ఉపనిషత్తులు వేదాల నుంచే కదండి వచ్చాయి. కాబట్టి సామగానం చేసే వారినే ఛాందోగులు అని అంటారట. అటువంటి సామగానం గురించి చెప్పబడినదే ఛాందోగ్యోపనిషత్తు. అందులో ఉన్న వాక్యమే తత్వమసి. కాబట్టి ఇక్కడ సామగానం అంటే ఏమనుకోవాలి? త్వం అనేది తొలగించేసి తత్ని మాత్రమే పొందిన ఆనందానుభూతిలో, నిజమైన తత్ని తెలుసుకున్న ఆనందానుభూతిలో చేసేటువంటి గానమే సామగానము. ఇంకా మరేమీ లేదు అన్న జ్ఞానాన్ని పొంది చేసిన గానమే సామగానం అవుతుంది. కాబట్టి అటువంటి సామగానము యందు ప్రీతి కలిగిన తల్లి సామగాన ప్రియ. తరువాత సౌమ్య. మనకి మామూలుగా సౌమ్య అంటే అర్థం తెలుసు కదా, సౌమ్య లక్షణం స్వభావం ఉన్న తల్లి అని సౌమ్య అని చెప్పుకోవచ్చు. సౌమ్య కొన్ని చోట్ల సౌమ్య అని కూడా చెప్పబడిందటండి, సోమస్వరూపిణిగా. ఎందుకంటే సహస్రారంలో ఉన్న చంద్రకళ ఆ తల్లి అని చెప్పుకుంటున్నాం కదా. సోమ అంటే చంద్రకళ కాబట్టి ఆ సోమ స్వభావాన్ని సూచిస్తూ కూడా సౌమ్య అని 2 రకాలుగా చెప్పడం జరుగుతుందట. సౌమ్య అంటే ఆ సోమకళని, చంద్రకళ ప్రతీకగా ఆ తల్లిని గ్రహించవచ్చట. అదేవిధంగా సోమలత యజ్ఞాల్లో యజ్ఞయాగాదుల్లో సమర్పించే ఒక రకమైన యజ్ఞ ద్రవ్యం అంటండి. సోమలత అనేది ఒక ద్రవ్యం అట. ఆ సోమలతా స్వరూపముగా కూడా ఆ తల్లిని పవిత్రమైన యజ్ఞ ద్రవ్య స్వరూపంగా చెప్పుకోవడం ఒకటట. ఇంకొకటి
మనం చెప్పుకున్నాం కదా, కుండలిని అంటే ఎప్పుడు కూడా ఒక సన్నని తీగ అని చెప్పుకుంటూ వస్తూనే వచ్చాం. కాబట్టి సహస్రారము నుండి వ్యాపించిన శక్తి ఎలా అయితే మూలాధారం నుండి మళ్ళీ ఒక సన్నటి సోమలత సా ఉమా, సహస్రారం నుండి వ్యాపించిన శక్తే ఉమా శక్తిగా ప్రసరిస్తూ తిరిగి సహస్రార బిందువుకి చేరుతుందట. దానిని కూడా సౌమ్య అని చెప్పుకోవడం. అంటే ఉమా అంటే గౌరీతత్వాన్ని సూచిస్తుంది. ఆ గౌరీతత్వంతో పాటు శివతత్వం కలిసినది సోమలత స్థితి చెప్పుకోవాలట. కాబట్టి కుండలిని అంటే కేవలం శక్తి స్వరూపం మాత్రమే కాదు, మనం చెప్పుకున్న ఇడా పింగళ సుషుమ్న నాడుల్లో ఇడా పింగళ ప్రసరణలుగా ఉన్నదే తల్లి అని అర్థం చేసుకున్నాం. కాబట్టి ఆ శివ శక్తి తత్వాన్ని సూచిస్తూ చెప్పుకునేటువంటి సోమలతనే సౌమ్య అని సంబోధించి చెప్పడం జరిగిందట. అలాగే సహస్రారంలో మనం నుంచి చెప్పుకుంటున్నాం కదా, చంద్రబిందు స్వరూపంలో చంద్రకళగా ఈ సహస్రారాన్ని చంద్రమండలం అని కూడా అంటారట. అటువంటి చంద్రమండలంలో చంద్రకాంతిగా వెలుగొందుతున్న తల్లే సోమతత్వానికి సూచికగా చెప్పుకుంటూ ఉంటారట. ఆ సోమతత్వం సోమలతగా ప్రసరిస్తూ తిరిగి సహస్రార బిందువుని చేరుతుంది. సౌమ్య అన్నప్పుడు ఇది కూడా ఒక అర్థం చెప్తున్నారనమాట. ఇంకొక అర్థం తర్వాత నామం సదాశివ కుటుంబిని. సదాశివుని యొక్క కుటుంబిని అంటే ఆయన ఇంటికి యజమాని. సదాశివుని యొక్క ఇంటికి యజమాని అంటే సదాశివుని కుటుంబం ఏంటి? ఈ సంసారమే కదా. పరబ్రహ్మ తత్వానికి ముందు ఉన్నది అంటే పరమేశ్వర తత్వానికి, పరమేశ్వరుడు సృష్టి చేయడానికి ముందు ఉన్న తత్వం సదాశివుడైతే, ఆ సదాశివుడు కుటుంబ వ్యవస్థగా అంటే సృష్టిని ఏర్పరిచిన తరువాత ఆయన కుటుంబానికి నాయకురాలుగా ఉండి దీన్నంతా సృష్టి చక్రాన్నంతా నడుపుతుంది. కాబట్టి సదాశివ కుటుంబిని అంటే ఈశ్వర శక్తిగా, ఈశ్వర సృష్టిగా ఉన్నటువంటి ఈ ప్రపంచానికంతటికీ నాయకురాలు, సదాశివుని పత్ని అని అర్థం తీసుకోవాలట సదాశివ కుటుంబిని అన్న నామంలో. ఈ విధంగా మనం ఈ నామాలకి ఉన్న అర్థాలని గ్రహించే ప్రయత్నం చేయవచ్చండి. తత్వపరమైన అర్థాలు కాబట్టి కాస్త మనల్ని తికమక పెట్టినట్టు అనిపించినా నిదానంగా గ్రహించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీలైనంత గ్రహణకి తీసుకోవడానికి కృషి మాత్రమే చేద్దాం. శ్రీమాత్రే నమః.